సంక్రాంతి పండుగ వచ్చిందంటే అత్తగారింట అల్లుళ్ళ పండగే పండగ. సంక్రాంతి పండుగ రోజు కుటుంబం అంతా హ్యాపీగా ఆనందంగా కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి ఎన్ని మర్యాదలు చేస్తారో ఆ మర్యాదలు చూడాలంటే ఉభయ గోదావరి జిల్లాలో యానం దగ్గర మనం చూడాలి. ఆ యానం దగ్గర ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబం ఆ అల్లుడికి ఎన్నెన్ని వంటకాలు చేసి పెట్టారు. ఆ అల్లుడికి తెలియక అల్లాడిపోతున్నాడు. ఆ విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ రోజున సంక్రాంతి వేడుకలు భోగి పండుగతో మొదలవుతాయి కదా. ఈ రోజున భోగి పండుగతోటి ఉదయం నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు మా కుటుంబంలో ఏర్పాటు చేసాం. మా ఇంటి దగ్గర మాది ఒక ఉమ్మడి కుటుంబం, 4 బ్రదర్స్, ఒక సిస్టరు. అదేవిధంగా మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి రమ్య శ్రీనివాసు ఆస్ట్రేలియాలో ఉంటారు. చిన్నమ్మాయి డాక్టర్ శుభహరిణ్య, సాకేత్ గారు విజయవాడ, దోసపాటి విశ్వేశ్వరరావు అబ్బాయి. వీరు అందరూ కూడా వారి దోసపాటి వారి కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ సంక్రాంతి వేడుకలు మేము నిర్వహిస్తున్నాము. భోగి మంట వేయటం, హరిదాస కీర్తనలు, గంగిరెడ్లు, పాలు పొంగించటం, అదేవిధంగా గుబ్బిళ్ళ పూజలు, ఇవన్నీ కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం ఉదయం నుంచి కూడా. ప్రత్యేకంగా మన ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ, చాలా వేడుకైన పండుగ. లేని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా సరదాగా గడుపుకునే పండుగ.
ఈ సందర్భంగా ఈ వేడుకలన్నీ ఇక్కడ కూడా చేసుకుంటూ ఈ వేడుకల సందర్భంగా కొత్తగా వివాహమైన మా చిన్నమ్మాయి హరిణ్య, చిన్నల్లుడు గారు సాకేత్ గారి కోసం ఇక్కడ విందు, ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 500 ఐటెంలతోటి ఇక్కడ ఈ విందుని నిర్వహిస్తున్నాము. దీనికోసం అప్పుడే ఇంట్లో మా ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పుడే వారం రోజుల మట్టే కష్టపడుతున్నారు ఐటమ్స్ అన్ని తయారు చేయడానికి. ఒక ఇంచుమించుగా 500 ఫుడ్ ఐటెంలతోటి విందును ఏర్పాటు చేసాం. ఇలాగే ఈ సంక్రాంతి వేడుకలు సాంప్రదాయబద్ధంగా చేసుకోవటం అన్నది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ తెలుగువారికి ముఖ్యమైన ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు, మా మిత్రులకు, బంధువులకు, శ్రేయ